అన్న ఇప్పుడు ఎక్కువగా భార్యలు భర్తలను చంపేస్తారు. ఎందుకు చంపుతారు అంటావు ఇట్లా? హరాస్మెంట్. ఎవరు అరేంజ్మెంట్ చేస్తారు? భార్యలు భర్తల పైన హరాస్మెంట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే బికాజ్ వాళ్ళకు టైం స్పెండ్ చేయలేకపోవడము, లేకపోతే వగేరా ఎక్సెట్రా ఎక్సెట్రా. దానివల్ల వాళ్ళు హింసిస్తారు అవడం మనల్ని మానసికంగా, సైకలాజికల్ వాళ్ళు మనల్ని హింసిస్తారు కాబట్టి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అలాంటిది ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంత ముందుకు హనీమూన్ మర్డర్, హనీమూన్ పేరు మీద మేఘాలయ తీసుకుపోయి చంపేసారు. నిన్న కాక మొన్న మళ్ళా మహబూబ్ నగర్ దగ్గర పెళ్ళైన నెలకే మళ్ళా వేరే వాళ్ళకి సుపారిచ్చి భర్తను చంపిపించారు. ఇట్లా ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకు చంపిస్తున్నారు? ఒకటి ఇల్లీగల్ ఎఫెక్ట్స్ అని ఉండాలి, రెండోది వాళ్ళు ఇన్సూరెన్స్ చేసి వాళ్ళ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చేసి ఉండాలి. 100% అంతే. ఇప్పుడు నేనేమంటున్నానా, సరే నీకు ఇష్టం లేదు పెళ్లి చేసుకున్నావు, విడాకులు తీసుకో, చంపేయడం ఎందుకు? అరే విడాకులు తీసినంత టైం ఏంటో బాడా, నువ్వు కోర్టుకు పోయి అప్పీల్ చేసుకొని ఆ కేసు పెండింగ్ పడి అది చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది. సరే చంపిరు, చంపిన తర్వాత ఏమైనా సుఖపడుతుందా? జీవితాంతం జైలు జీవితమే కదా. జీవితాంతం ఏందన్నా 45 days బెయిల్ వస్తుంది. 45 days వాళ్ళు తిడతాడు, కోర్టుకు పేచినప్పుడు పోతాడు, తర్వాత వచ్చేస్తాడు. దాని ఏముంది? అట్లెట్లుంటుంది అన్న శిక్ష నీకు? ఒకవేళ అంటే చెప్తాను శిక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు శిక్ష పడ్డదనుకో, నేరం రుజువు అయ్యి రోజు ఎన్ని సంవత్సరాలు యావజ్జీవకాలం ఇస్తారా? వేస్తే వేస్తుండొచ్చు కూడా. రాష్ట్రపతికి అప్పీల్ చేసుకుంటాం. సో ఈ చట్టాలు అందరికి తెలిసిపోయినాయి, చంపినా కూడా ఏం చేయలేరు అన్న ధీమాతోనే చంపుతున్నారా? 100% ఇదైతే